అధినేపల్లి గ్రామంలో ఏం చేసి జగద్గురువైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు విష్ణు జస్ను స్వర్ణ విష్ణు అయినటువంటి సకలాగమ సంతోష లయకారుడైనటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య దేవాలయములను ఈనాడు ఇప్పుడు కార్తీక మాస ప్రధానంగా పంచమి నాడు ఆదివారం సాయం సమయంలో బ్రహ్మాండమైనటువంటి గని విని ఎరగని రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భగవద్ బంధువులారా హైందవ సంప్రదాయ సంరక్షకులారా ఆర్య సనాతన హైందవ ధర్మ నిష్ఠాపరులైనటువంటి మహానుభావులారా ఈనాడు ఇక్కడ ఈ హైందవ మత మధువులందరూ సమావేశపడుతున్నారు ఉభయదేవతాలందరూ కావున 50 మంది మహాశైలందరూ విచ్చేసి ఈ దివ్యమైన అనుగ్రహకరమైనటువంటి సంప్రదాయమైనటువంటి ఈ సమావేశంలో పాల్గొని చక్కని అద్భుత వాక్యాలు విని మన హైందవ ధర్మ ఇంత గొప్పగా ఇంత నడవాలా ఇంత నడుచుకోవాలా దీనిలో ఉన్న మహోత్సవమైనటువంటి చక్కనిటువంటి పదాలు ఉన్నాయా అనుసరిద్దాం అనుభవిద్దాం ఆనందిద్దాం ఆత్మానందం చెందుదాం అనే భగవద్ బంధువులారా మన పైడుపట్ల మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి భక్త మహాశైలందరూ హైందవ సంప్రదాయ సంసిద్ధులై వందే మాతరం అనే నినాదంతో మాల యొక్క దివ్యమైనటువంటి ముద్దు బిడ్డలాగా చక్కగా ఆ అనేక దీక్షతో భక్తితో శ్రద్ధతో ఈ యొక్క సమావేశాన్ని జరుపుతున్నారు హైందవ బంధువుల ద్వారా ఈ యొక్క కార్యకర్తలు ఇలా ఎట్లయినా అయిపోతుంది ఎవరికి స్వతం లేకపోతుంది ఒకరికి స్వతం లేకపోతుంది ఐకమత్యం లేకపోతుంది మన సనాతన హైందవ ధర్మంలో గొప్పతనాన్ని చాలా ఉత్కృష్టమైనటువంటి మహానేతమైనటువంటి మహానుభావులందరూ కూడా ఎందుకో చెప్పబడిపోతున్నారు ఆ మధ్య హైందవ శంఖారామం ఊదేశారు ఎక్కడ కేసరి మధ్య దగ్గర చక్కగా ఆ ఊదిని ఎన్నప్పుడు కానీ ఉద్దేశించారు చాలా తర్వాత వ్యాధి వాళ్ళకి చెప్పబడిపోయాయేమో ఈ హైందవ సంస్కృతి హిందూ ధర్మ సనాతన హైందవ ధర్మాన్ని పునరుద్ధరిద్దాం ఆహ్వానిద్దాం అందరినీ ఉద్దేశపడదాం ప్రతి ఒక్కరికి మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికీ తెలియపడుతామని అనుకున్నారు కానీ ఎందుకో ఈ యొక్క హైందవ హిందూ ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మాన్ని చెప్పారు వర్ణించారు వర్ణనం వల్ల ఎంతో బాధపడ్డారు అయ్యో హిందూ మతంలో ఎంత ధైర్యపోయిందా కొన్ని అన్ని మతాల వల్ల గొప్ప ఉత్కృష్టమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి మహా గొప్పైనటువంటి హైందవ ధర్మ ప్రపంచంలో ఎక్కడా లేదు హిందూ మతం అనేది ఈ మతంగా అందరికీ సఫలమైనటువంటి మతం ఇది ఏంటంటే రాత్రి ముహూర్తం నుంచి నిద్ర లేచి దగ్గర నుంచి ముందర మన దేహాన్ని స్నానం చేయమన్నారు మన దేహాన్ని స్నానం చేసి చక్కని ఒట్టు పెట్టుకోమన్నారు తర్వాత రాత్రి మొత్తంలో వచ్చే సమ్మని లేత కిరణాలు మన మీద ప్రసరింప చేయడానికి పొద్దునే సూర్యుడికి నమస్కారం చేయమన్నారు అంతే మిమ్మల్ని బొరుగు వల్ల 100 కేజీలు రాయిపోయి వల్ల ఎవరు పలాళ్ళు ఋషులు మోక్షులు సాధువులు పండితులు ప్రకాంతులు కూడా ఇదే కొనసాగించారు అమ్మో ఋషులు ఆనాడు కొన్ని వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికారండి వాళ్ళు వాళ్ళ యొక్క అనుష్ఠాన బలం వల్ల కానీ దైవ బలం కానీ వాళ్ళు నడిచే ప్రక్రియల వల్ల కానీ ఎన్నో 100 సంవత్సరాలు బతికారండి బతికి ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ప్రతి రాయిని ప్రతి పుట్టని ప్రతి పర్వతాన్ని పరిశోధన చేసి దాంట్లో ఇంకా మహాత్మ అని చెప్పారు అందుకనే ఎక్కడో రాయిని తీసి ఆ రాయిని గొప్పగా మలచి దైవ ప్రార్థన చేసి ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు ఇక్కడే ఉన్నాడు ఆ దేవుడు ఎక్కడో మీ ఆత్మ పరమాత్మ ఆయనే పరమాత్ముడు ఎందుకయ్యా దేవాలయంలో గొప్ప ఎందుకు పెట్టాలి ఏ
సంస్కారం కావయ్యా. మన హిందూ ధర్మంలో గొప్పది ఏంటి అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి సహా చతుర్వేదాలతో కూడా ప్రతిష్ఠ చేసి ఆ స్వామివారిని అక్కడ ఆహ్వానం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి యంత్రబలం తంత్రబలం మంత్రబలం ఆ రెండు ఏర్పాటు చేశారు. దైవం ప్రార్థన చేసి ఈ దేవాలయం మా ఇంట్లో దేవాలయం కూడా 1000 సంవత్సరాల క్రితం ఏ వికారంలో కూడా చేరపడాల అంత ఉత్కృష్టమైనటువంటి దేవాలయం, ప్రాణ అతి పురాతన దేవాలయం మాది. ఎన్నో 50 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది వేదాలతో చేసి నమక జపం పురుషోత్తం శ్రీసూత్తం దోషోత్తం వేదాలతో రోజు వల్లిస్తూ అభిషేకం చేస్తూ దానికి ఒక విధానమైన బలం ఏర్పడింది అన్నమాట. అదే స్వామివారి అందుకనే ఎందుకు చేయాలి ఇక్కడ విగ్రహాన్ని అంటే ఇంటి దగ్గర పూజ చేస్తుంటే అలాగే బాగా పొంగిపోతున్నాయి అంటారు. ఒకరు పూజ చేస్తుంటే ఒకవేళ పిల్లి పుట్టుకునే వస్తువు పెట్టి పుట్టుకుంటేమో అంటారు కాన్సన్ట్రేషన్. అదే దేవాలయం లోపల మానుకోవడం అది వచ్చి లోపలికి వచ్చి దానం పెట్టుకుంటే మన దృష్టి ఆత్మ దృష్టి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. అందుకని దేవాలయాలు చట్టం పెట్టారు. శతమానం ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి నవ జాయమానోన్నాం కేతుర్షాం మే చక్రే భాగం దేవేభ్యో దదామాయ చంద్రమాస్తీర్ఘమాయో ఓం యాయుంగోర్యాసనే పారయా రాకాయ సరస్వతే ఇంద్రాణి మత్వగోతే వృణాని స్వస్తయే రండి రండి సదమానం భవతి సదా యవ్రేంద్ర ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే భవతి దానాన శతైశ్వర్యం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేంద్రియ భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి గంగోత్రగోత్ర భవస్య వంశీనామధేయస్య కుటుంబస్య స్తైమస్త్రవిజాభ్యాయిరారోగ్యస్యాత్తం కాశ్యపస్య గోత్రో భవస్య సురేష్నామధేయస్య ధర్మపత్ని సమదస్తః కుటుంబస్య స్తైమస్త్రవిజాభ్యాయిరారోగ్యస్యాత్తం సజ్మాహాజమానస్య కౌన్యగోత్ర భవస్య పేరేంటండి గోవిందరామదేహస్య ధర్మపత్ని సమదస్తః కుటుంబస్య సాయిలీలా ధర్మపత్ని కుటుంబస్య స్తైమస్త్రవిజాభ్యాయిరారోగ్యస్యాత్తం స్వామినః అర్పణే త్వాద ఉపాలస్మాదవిదాప్యమ విశేషారాధనపూర్వక విశేషారాధనం కరిష్యే ఛాయామి ధ్యానం సమర్పయ. జై మాతే. ఈ ప్రోగ్రాం పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే మనలో ఉన్న ఐక్యతని మళ్ళీ ప్రపంచానికి గుర్తు చేయాలి. అది నెంబర్ 1. ఎందుకంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అనేది చాలా బ్యాక్డ్రాప్లో ఉంది ఈ విషయంలో. మన సైడ్ ఏదైనా కానీ అవనివ్వండి, తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఇప్పుడు ఆంధ్ర కూడా అదే స్టేజ్లో ఉంది. ఈ మత మార్పులు అనేవి బలవంతపు మత మార్పులు ఊనే కాదు, వాళ్ళని ఏదో చెప్పి మభ్యపెట్టి ఎట్లా మార్చుతున్నారు తప్పితే వాళ్ళకి ఏదో ఇష్టం ఉండో లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ ఉండో వెళ్తే అది వేరేలా ఉంటుంది. బట్ ఏంటంటే ఇవన్నీ బలవంతపు మత మార్పులు ఉండవు. వీటిని అరికట్టాలంటే ఏంటంటే మనం మన సాటి వారిని తప్పకుండా మనం చెయ్యని ఇచ్చి పైకి లాక్ రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాడికి ఏదో ప్రాబ్లం వచ్చిందని వదిలేస్తే వాడు మనతో ఉండడు. అదొకటి గ్రహించాలి. దాన్ని గ్రహించి మనం ముందుకెళ్తే డెఫినెట్లీ మనం పైకి వస్తామన్నమాట. ఎందుకంటే ఇది మన గ్రంథాలను అనుసరించి, మన పురాణాలను అనుసరించి చాలామంది చాలా విధంగా డెవలప్ అయ్యి ఉన్నారు. వాళ్ళు మన మతస్థులు కాదు, మన దేశస్థులు కాదు. వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ మనం మాత్రం ఎట్లాగే ఉంటున్నాం. వాడేదో చేశాడు, వీడేదో చేశాడని చెప్పుకుంటున్నాం కానీ మనం ఏం చేసామో అక్కడ రావటం లేదు. అలా రావాలి అంటే మనలో మార్పు రావాలి. ఆ మార్పు ఎలా వస్తుంది? తప్పకుండా మనలో పక్కన వాళ్ళు ఎవరున్నా కానీ వాడు టాలెంటెడ్ అంటే వాడిని మనం పైకి తీసుకురావాలి. అంతేగాని వాడు పైకి వస్తున్నాడని చెప్పి మనం దొక్కేస్తే మనం వాడి కిందే ఉంటాం, అంతేగాని మనమేం పైకి వెళ్ళాం. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి ఆ జెండా ఎందుకంటే అది ధ్వజం అంటే విజయానికి సంకేతం అనమాట. సో ఏంటంటే మన విజయం ఎప్పుడు మనతోనే ఉండాలి.
అని కోరుకునే వాళ్ళందరూ ఆ ధ్వజాన్ని ఎగరేయండి ఇంటి మీద, అది మనకి మంచి చేకూరుస్తుంది తప్పకుండా. సో ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు 10 మందే ఉండొచ్చు, రేపు 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని తప్పు పట్టకూడదు. ప్రతిదాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ప్రతి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా ప్రతి వాళ్ళ సలహాని మనం అనుసరించాలి. అది మంచి అయితేనే, చెడుని మాత్రం అనుసరించవద్దు. అదేవిధంగా మనం ఇదేంటంటే ఈరోజు ఇక్కడ చేసాము, ఇంకో రోజు ఇంకో ఊర్లో చేద్దాం. అట్లా మన మండలాన్ని స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే హిందూ పరివార్ పౌడి మొక్కలు అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో ఏంటంటే మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని దానిలో యాడ్ చేసుకుంటా వెళ్ళి, దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది పక్క ఊరు వేరంకి. సో మా ఊర్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని క్లియర్ చేసుకోవడానికి ఒక్కడు వెళ్తే ఎలా ఉంటుంది, ఒక 100 మంది కలిస్తే ఎలా ఉంటుంది, ఒక ఊరు కలిస్తే ఎలా ఉంటుంది, 10 ఊర్లు కలిస్తే ఎలా ఉంటుంది, ఒక రాష్ట్రం కలిస్తే ఎలా ఉంటుంది, ఒక దేశం కలిస్తే ఎలా ఉంటుంది. దానికి ఇంపాక్ట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే మనం దాన్ని క్రియేట్ చేయాలి అంటే ఏంటంటే మనం ఏదైనా కానీ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసామండి మేము. ఇది ఫస్ట్ ఇదే విలేజ్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకో విలేజ్. అట్లా దీనివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న పరిణితి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లోనే ఒకరికి ఏదైనా సమస్య వచ్చింది, ఏదన్నా పని ఉండి లేకపోతే ఏదన్నా విషయం లోపం వల్ల లేకపోతే మాకు అది దాని గురించి తెలియదను మేము రాము మీ వెనకాల అంటారు. అట్లా కాకుండా ఒక 10 ఊర్లు ఉన్నారు మనోళ్ళు, అప్పుడేమవుద్ది, అరే పలానా ఆయనకి ఇట్లా జరిగిందంట అని చెప్తే అందరూ వస్తారు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం వెళ్దామని. ఈ తత్వం ఎప్పుడు పెరుగుద్ది అంటే మనలో నంబరింగ్ అనేది పెరుగుద్ది. వాళ్ళు 10 మంది వచ్చారు కాబట్టి పక్క నుంచి వచ్చారు, మన ఊరిని మన వదిలేస్తామండి అని చెప్పి ఇలా కూడా జరుగుద్ది. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ప్రతిదాన్ని ఏంటంటే మనం చిన్నచూపు చూడకుండా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విధంగా మనం ముందుకెళ్తే మనం డెఫినెట్లీ ఒక స్టేజ్కి అనేది వస్తాం. ఒకరితో చెప్పించుకోవాల్సిన కర్మ అయితే మనకు పట్టలేదు. ఎందుకంటే మనమే అన్నీ నేర్పాం. పొద్దున్న నిద్రలేస్తే బ్రష్ చేయడం మనమే నేర్పించాం, స్నానం చేయడం మనమే నేర్పించాం. అదేవిధంగా చదువు అసలు పుట్టిందే ఇండియాలో, మన భారతదేశంలోనే చదువు పుట్టింది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మహా అయితే అంత ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉందో 2000 సంవత్సరాల చరిత్ర ఉందో తెలియదు. మనకి 5000 సంవత్సరాలు ఇంకా పూర్వవి వస్తున్నాయి మనకి. సో దాన్ని బట్టి ఏంటంటే మన సనాతన ధర్మం అనేది ఎంత పూర్వం నుంచి ఉందనేది మనం గ్రహించి ఒకళ్ళు చెప్పే ఇదేంటంటే మంచి అయితే తీసుకోండి కానీ చెడైతే అసలు దాని దగ్గరకు కూడా రానేమో మాకండి. అది మొన్న ఏమైంది, కర్నూలులో వినాయక చవితి ఊరేగింపు జరుగుతుంటే మా వీధిలో మీరు వెళ్ళడానికి లేదు ఎందుకంటే మా చర్చ్ ఇవన్నీ ఉన్నాయి అన్నారు. ఒక హిందూ సమాజానికి ఒక హ్యూజ్ అంటే ఒక 90% ఉన్న జనాన్ని ఒక లాపేశారు. ఒక 10% ఉండేవాళ్ళు, వాళ్ళకి పోలీసుల మద్దతు. మళ్ళీ ఏమండి వాళ్ళు మైనారిటీలు, వాళ్ళని మనం కొంచెం కాపాడుకోవాలి, మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంటున్నారు. అదే గౌరవం 90% ఉన్న మనకెందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే పట్టించుకోరు. ఇది మనది కాదు, మన ఏరియా బొమ్మ కాదు, ఇది మన ఏరియా వినాయకుడు కాదు, ఇది మన ఊరిది కాదు. ఇలాంటి పోకళ్ళు పోవడంతో ఏంటంటే మొత్తం నాశనం అయిపోతున్నాం అనమాట మనమే. అలా కాకుండా 90% మంది అక్కడి నుంచి ఉంటే ఆ రోజు ఏం జరిగేది, వాళ్ళకి ప్రొడక్షన్ ఏర్పాటు చేసేవాళ్ళు, మనల్ని నెలనిచ్చేవాళ్ళు. సో ఏంటంటే ఇటువంటివి నేనేమి వేరే మతాలను తప్పట్ల, వాళ్ళ ధర్మం వాళ్ళు నమ్ముకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మీకు ఎలా ఉందో, మేము మీ ఏరియాకి వస్తున్నప్పుడు మీరు ఎలా మమ్మల్ని అంటున్నారో మీరు అలా చేయగలరా? మీరు మా ఏరియాలో తిరగకుండా ఉండగలరా? అది ఎవరూ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి, మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఇది పాటించాలి. పాటిస్తేనే భావితరాలు దీని మీద ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత మాత్రమే అది మంచి చెడు అనేది వాళ్ళు విశ్లేషించుకోగలుగుతారు. అదేనండి దీని మోటో. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రాంకి ఒక నామకరణం చేయడం జరిగింది. అది కూడా తొలిసారి ఇక్కడే మనం ఈ నామకరణం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఈ ఆలయాల మధ్యలో హిందూ పరివార్ అని. దాంట్లో యాడ్ అవ్వాలంటే కనుక మీరు ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్లు దయచేసి అక్కడ మన కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వండి.
మన ఈ జరిగే హిందూ కార్యక్రమాలు ఏవైనా మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ రికార్డింగ్ చేసి బబ్లు మీడియా అనేది ఒకటి ఉంది మాది. దాంట్లో ఒక హిందూ ధర్మము దానికి సంబంధించినవి తప్ప ఏది ఉండదండి. అంటే మీడియా ఉంది కదా, అక్కడేదో మర్డర్ జరిగింది, ఇక్కడేదో ఇంకోటి జరిగింది అనేది అలాంటివి ఏవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం ఏది ఈ మీడియాలో ఉండదు. నేను తెలుసు కదండి మీ అందరికీ, బబ్లు మీడియా అని ఉంటుంది, దాన్ని కూడా మేము పోస్ట్ చేస్తాము. ఏ ఆలయంలో కానీ ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం, రేపు ఇక్కడ ఏమన్నా కార్తీక మాసం ఏమన్నా కానీ సమారాధన అలాంటివి జరిగినా, లేకపోతే ఇంకోటి మీకు తెలిసింది ఏమన్నా కానీ ఆ గ్రూప్లో పెడితే మేము అక్కడికి వెళ్ళి ఆ మొత్తం వీడియోని అంతా కనుక కాపీ చేసి మళ్ళీ ఇంకో 10 మందికి చేస్తాము. ఆ నెంబర్ కోసం మీ నెంబర్ని ఈ గ్రూప్లో యాడ్ చేయించుకోండి. దయచేసి ఇంకో 10 మందిని మీరు యాడ్ చేయించండి, అందుకంటే కోరుకునేది ఏం లేదు. జై శ్రీరామ్. మనందరికీ జై శ్రీరామ్.